జీవం కలిగిన యేసునందు మికిలిగా ప్రేమించబడుతున్నటువంటి ప్రియ దేవుని వారలారా, తక్కువ కాల 5వ ఆదివార వాక్య పరిచర్యకు మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. నేటి స్వార్థ పఠనం యోహాను స్వార్థ 11వ అధ్యాయం 1వ వచనం నుంచి 45వ వచనం వరకు. నేటి స్వార్థ పఠనము అత్యంత శక్తివంతమైనటువంటి అద్భుతం. మరణించిన లాజరును జీవంతో లేపుట గురించి మనకు తెలియజేస్తుంది. స్నేహితులారా, ఈ అద్భుతం ద్వారా కొన్ని ఆత్మీయ పాఠాలు నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. మొదటగా, మన బాధలలో యేసు ప్రవేశిస్తాడు. యేసుక్రీస్తు ప్రభు బెతానియా గ్రామం చేరినప్పుడు మార్తా మరియమ్మలు తమ సోదరుని మరణంతో హృదయ విదారకంగా కన్నీరు మున్నీరుగా ఏడుస్తున్నప్పుడు ఆ ప్రభు చూచాడు. ఆయన ఆ బాధలలో దూరంగా ఎక్కడో పరలోకంలో ఉండి చూడడు. బాధలలో మనతోనే ఉంటాడు. మన బాధను పంచుకుంటాడు. మార్తా మరియమ్మల బాధను పంచుకున్నాడు. యేసు కన్నీరు కార్చాడు. బైబిల్లో ఉన్నటువంటి అతి చిన్న వాక్యము జీసస్ వీప్స్. ఇది అత్యంత శక్తివంతమైనటువంటి వాక్యము, గొప్ప సత్యాన్ని మనకు తెలియజేస్తుంది. యేసుక్రీస్తు ప్రభువు ఏడవడం ఎందుకు ఏడ్చాడు? ఆయన మనుష్య అవతారమైనటువంటి సాధారణమైన మనిషి. మనలాగే మానవ హృదయం కలిగినటువంటి వ్యక్తి, జాలి, దయ, కనికరం కలిగినటువంటి వ్యక్తి, మనల్ని సానుభూతి పరిచే వ్యక్తి, మన పట్ల సానుభూతి కలిగి జీవించే వ్యక్తి ఆయన. మనలాగే ఒక సాధారణమైన వ్యక్తి, మనిషి అని, మన పక్షాన ఎల్లప్పుడూ ఉంటాడు అని ఈ సత్యం మనకు తెలియపరుస్తుంది. ప్రియ దేవుని వారలారా, యేసుక్రీస్తు ప్రభు దైవ కుమారుడు అయింది కూడా ఒక సాధారణ మనిషిలాగా ఆయన కన్నీరు కార్చాడు. యేసు కన్నీరు కార్చడం ద్వారా మనం బాధపడుతున్నప్పుడు, మనం ఏడుస్తున్నప్పుడు మనతోనే ఉంటున్నాడు, ఎక్కడో దూరంగా లేడు అని మనకు అర్థమవుతుంది. అందుకే హెబ్రీయులకు రాబడిన లేఖ 4వ అధ్యాయం 15వ వచనంలో మనం చదువుతున్నాము. మన ప్రధాన యాజకుడు యేసుక్రీస్తు ప్రభువు సానుభూతి చూపలేని వ్యక్తి కాదు. ఆయన ఎల్లప్పుడూ మనతో ఉంటూ మనం ఓదాస్తూ మన బాధను పంచుకునే దేవుడు ఆయన అనే విషయం మనకు బోధపడుతుంది. ప్రియ స్నేహితులారా, కీర్తన 34:18 వచనంలో కీర్తనకారుడు అంటాడు, వేదన వలన గుండెలు పగిలిన వారికి ప్రభు చేరువలను ఉంటాడు. బాధల వలన ధైర్యం కోల్పోయిన వారిని ఆయన బలపరుస్తాడు. కనుక మన ప్రభు మన చెంత ఉండేవాడు. మార్తా మరియమ్మలను ఓదార్చిన దేవుడు మనల్ని ఓదార్చడానికి సిద్ధంగా ఉంటున్నాడు. మన బాధలలో ప్రవేశించే దేవుడు ఆయన. జీసస్ ఎంటర్స్ ఇంటూ అవర్ సఫరింగ్. కనుక మనం బాధలలో ఒంటరి వారం కాదు. మనం ఎన్నో రకాలుగా అనేక విధాలుగా మనం కూడా వేస్తూ ఉంటాం. ప్రియమైన వారిని కోల్పోయినప్పుడు, ఒంటరితనంతో ఉన్నప్పుడు, అనేక రకాల కారణాల ద్వారా మనం కూడా కన్నీరు మున్నీరుగా ఏడుస్తున్న సందర్భంలో మనం ఒంటరిగా ఏడవటం లేదు. ప్రభు మనతోనే ఉంటున్నాడు. ప్రభు మన ప్రతి కన్నీటిని చూస్తున్నాడు. మన కన్నీటి బాష్ప బిందువును ఆయన తుడిచే దేవుడు. కనుక ప్రభు మన బాధలను ప్రవేశిస్తాడు. గొప్ప సత్యం మనకు బోధపడుతుంది. ఇక ప్రియ దేవుని వాళ్ళ రెండవ విషయం, నేనే పునరుత్థానమును జీవమును అని పలుకుతున్నాడు. ఇక్కడ ప్రభువు నేను పునరుత్థానం ఇస్తాను అనట్లేదు, నేనే పునరుత్థానం. జీసస్ సేస్ ఐ యామ్ ద రిజరెక్షన్. హి డస్ నాట్ సే ఐ విల్ గివ్ రిజరెక్షన్. అంటే నేనే పునరుత్థానం అంటే అర్థమేంటో అవుతుంది. ఎక్కడ ప్రభువు ఉంటే అక్కడ మరణానికి తావే లేదు. వేర్ దేర్ ఇస్ జీసస్ దేర్ ఇస్ నో డెత్ అట్ ఆల్. ఎక్కడ ప్రభు ఉంటారో అక్కడ మరణానికి ఎత్తి ఆధిపత్యం లేదు అని ప్రభు మనకు తెలియజేస్తున్నారు. మార్తమ్మతో అంటున్నారు, జీవం ఉండగా నన్ను విశ్వసించువాడు ఎన్నటికి నీ మరణింపడు. దీన్ని విశ్వసిస్తున్నావా అనగానే మార్తమ్మ, అవును ప్రభువా, దైవ కుమారుడు లోకమున అవతరింపనున్నటువంటి దైవ కుమారుడు నీవేనని విశ్వసిస్తున్నాను అని ఆమె విశ్వాసాన్ని వ్యక్తపరిచింది. ఇక్కడ విశ్వాసం ప్రధానం. ప్రభు ఏమైనా అద్భుతం చేయడానికి మొట్టమొదటగా మన నుండి ఆశించేది విశ్వాసం. ఆ విశ్వాసం లేనిదే ప్రభు ఏమి చేయలేడు. విశ్వాసమే
మొట్టమొదట అద్భుతానికి ప్రధానటువంటి మొదటి అడుగు మార్తమ్మ విశ్వసించింది. తర్వాత అద్భుతము చెవి చూసింది ఆమె. ఇక మూడవ విషయం, రాతిని తొలగించుడు అంటున్నాడు ప్రభు. ఏమి? ప్రభువే రాయిని తొలగించవచ్చు కదా. ఆయన దగ్గరికి వెళ్ళి అలా చేయి చాచి రాయిని తొలగించవచ్చు కదా. ఎందుకు ప్రభు తొలగించండి అంటున్నాడు అంటే మన యొక్క సహకారం అవసరం. God needs our cooperation before He does some miracle in our life. మన జీవితాల్లో అద్భుతాలు చేయడానికి ముందు మన సహకారాన్ని ఆయన కోరుకుంటున్నారు అని అర్థమవుతుంది ప్రియదేవుని వల్ల. మన యొక్క సహకారం లేనిదే ప్రభు మన జీవితాల్లో ఎటువంటి అద్భుతాలు చేయలేడు. ఈరోజు రాయిని తొలగించండి అని ప్రభు అంటున్నాడు. మన జీవితాల్లో రాళ్ళు ఏమిటి? పాపం అనే రాయి, ద్వేషం అనే రాయి, అహంకారం అనే రాయి, నిరాశ అనే రాయి, అనేక రాళ్లతో మనం నింపబడి ఉన్నాము. మన చుట్టూ అనేక రాళ్ళు ఉంటున్నాయి. మన జీవితం చుట్టూ, మన కుటుంబం చుట్టూ, మన సంఘం చుట్టూ అటువంటి రాళ్లను తొలగించవలసిన బాధ్యత మనదే. ఆ రాళ్లను తొలగించుకోకుండా రాళ్ల మధ్య జీవితాన్ని జీవించినట్లయితే మన జీవితం అర్థరహితంగా మిగిలిపోతుంది. ఆ రాయిని తొలగించుడు అని ఆనాడు పలికిన రీతిగా ఈరోజు నిన్ను నన్ను కూడా ఆ రాతిని తొలగించండి అంటున్నాను. దేవుని వాళ్ళ మన జీవితాల్లో ఉన్నటువంటి ఆ రాళ్ళు ఏమిటో ఆ రాళ్ళను తొలగించే ప్రయత్నం చేయాలి. ఈ శ్రమల దినాలు రాళ్ళు మనలో ఉన్నటువంటి ఆ రాళ్లను తొలగిస్తేనే కదా ప్రభువు మన జీవితాల్లోనికి ప్రవేశించేది. అడ్డుగా ఉన్నప్పుడు ఆ రాళ్లను తొలగిస్తేనే కదా ఆయన మనలోనికి ప్రవేశించి అద్భుతాలు చేస్తాడు. ఆ రాళ్ళు ఏమిటో మనం తొంగి చూస్తూ ఆ రాళ్లను తొలగించే ప్రయత్నం చేద్దాం. మన సహకారం లేనిదే దేవుడు మన జీవితంలోనికి రాడు, ఎటువంటి అద్భుతాలు చేయడు. మన సహకారాన్ని అందిద్దాం. అప్పుడే మన జీవితంలో ఉన్నటువంటి ఆ రాళ్లను మనం తొలగిస్తే ఆయన మనలోని ప్రవేశించి మన జీవితంలో అనేక అద్భుతాలు చేస్తాడు దేవుని వాళ్ళ. నాలుగో విషయం, లాజరు బయటికి రా అన్నటువంటి పిలుపునిస్తున్నాడు ప్రభు. ఇది వ్యక్తిగత పిలుపు. 4 దినములైనది ఆల్రెడీ లాజరు భూస్థాపితం చేపడి ఆశలే అడుగంటిపోయిన సందర్భం అది. ఇక పూర్తిగా అంతా అయిపోయినటువంటి పరిస్థితి అది. అట్టి పరిస్థితులలో ప్రభు అక్కడికి వెళ్ళి లాజరు బయటికి రా అని పిలవగానే చనిపోయిన వ్యక్తి వెలుపలికి వస్తున్నాడు. ప్రియ దేవుని వాళ్ళారా, మన జీవితాలలో కూడా అనేక సమాధులు ఉంటున్నాయి. మనం కూడా శారీరక బ్రతికే ఉన్నాం, కానీ ఆత్మీయంగా మరణించి ఉన్నాం. మనం మెనీ we live physically but spiritually we are dead. మన జీవితాల్లో కూడా ఎన్నో సమాధులు ఉంటున్నాయి. ద టూమ్ ఆఫ్ వార్, యుద్ధం అనే సమాధి. ద టూమ్ ఆఫ్ సిన్, పాపం అనే సమాధి. ద టూమ్ ఆఫ్ బ్రోకెన్ రిలేషన్షిప్, తెగిపోయినటువంటి బంధాలు అనే సమాధి. ద టూమ్ ఆఫ్ లోన్లీనెస్, ఒంటరితనమైనటువంటి సమాధి. ద టూమ్ ఆఫ్ హేటెడ్నెస్, ద్వేషం అనే సమాధి. అనేక సమాధులు మన జీవితాల్లో ఉంటున్నాయి. ఈరోజు ప్రభు నిన్ను నన్ను కూడా పిలుస్తున్నాడు. ఈ పాపం అనే సమాధి నుంచి బయటికి రా, ద్వేషం అనే సమాధి నుంచి బయటికి రా, చెడు అలవాట్ల అనే సమాధి నుంచి బయటికి రా అని మనం పిలుస్తుండగా వల్ల మనం బయటికి రావాలా. ఆ స్వరాన్ని విని ఆలకించి స్పందించి బయటికి రావాలా. లేనట్లయితే ఈ పాపం ఉన్నటువంటి యొక్క కట్టులచే మనం కూడా బంధింపబడి ఉంటాం. ప్రియ దేవుని వల్ల పిలువగానే ప్రేత వస్త్రముతోనే బయటికి వచ్చాడు లాజరు. అప్పుడు ప్రభు పలుకుతున్నాడు, కట్లు విప్పండి, అతనిని పోనిండి అంటున్నాడు. 5వదిగా కట్లు విప్పడం, అతనిని పోనివ్వడం. ఇక్కడ దేని సూచిస్తుంది ఇది అంటే సంఘం విశ్వాసాల సహకారం చాలా అవసరం. ఒకరికొకరు సహకరించుకోవాలి. ఆత్మీయ యాత్రలో ఎవరు కూడా ఒంటరిగా ఎదగలేరు. విశ్వాస యాత్రలో ఒకరికొకరు సహకరించుకోవాలా. ప్రోత్సాహం ద్వారా, ప్రార్థన ద్వారా, సేవ ద్వారా అనేక విధాలుగా సంఘంలో విశ్వాసులు ఒకరికొకరు సహకరించుకోవాలా, సహాయం చేసుకోవాలా. అదే ప్రభు కోరుకుంటున్నారు. ఒంటరిగా ఎవరు కూడా ఆత్మీయంగా ఎదగలేరు. కట్లు విప్పి పోనిండు అంటున్నాడంటే మన సంఘములో విశ్వాసంగా మనం కూడా ఒకరికి ఒకరు సహాయం చేసుకుంటూ ముందుకు సాగిపోవాలా. ప్రియ దేవుని వాళ్ళారా, ఈ గొప్ప సత్యాలను మదిలో ఉంచుకుందాం. మళ్ళా కూడా చెప్తున్నాను,
యేసుక్రీస్తు ప్రభు మన జీవితాల్లో ప్రవేశిస్తారు. యేసుక్రీస్తు ప్రభువే పునరుత్థానమును జీవమును. విశ్వసించేవారు ఎన్నడూ కూడా మరణమును చవిచూడరు. ఆ రాయిని తొలగించండి అంటున్నాను. మన జీవితంలో ఉన్నటువంటి ఆ రాళ్ళు ఏమిటో ఆ రాతిని తొలగించే ప్రయత్నం చేయాలా? బయటికి రా అని పిలుస్తున్నాడు. ఈరోజు మన జీవిత సమాధి దగ్గర ఉండి ప్రభు నిన్ను నన్ను కూడా బయటికి రమ్మని పిలుస్తున్నాడు. బయటికి వచ్చే ప్రయత్నం చేద్దామా, లేకపోతే చనిపోయినటువంటి ఆ పార్థివ దేహము సమాధిలో శాశ్వతంగా నిద్రిస్తున్నట్లుగా మనము కూడా బయటికి రాకుండా పాపమైనటువంటి అనేక బంధకముల చేత కట్టబడి అక్కడే మరి చనిపోయినటువంటి జీవమునే శవములాగా ఉంటున్నామా? మనం కూడా లేచి ప్రభు చెంతకు వెళ్ళగలగాల. కట్లు విట్టు పోనిండు అంటున్నాడు ప్రభు. ఈరోజు విశ్వాసంగా సంఘములో ఒకరికొకరు సహకరించుకోవాలా. జపమాల ధ్యానం ద్వారా, ప్రార్థన ద్వారా, సేవ ద్వారా, అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాల ద్వారా మనం కూడా సంఘములో ఒకరితో ఒకరు సహకరించుకోవాలా, ప్రోత్సహించుకోవాలా. ఈ సత్యాలన్నీ కూడా మదిలో ఉంచుకుందాం. దేవుని మనసారా ప్రార్థన చేసుకుందాం. మన జీవితాలలో కూడా లాజరును జీవంతో లేపిన దేవుడు ఆత్మీయంగా మరణించిన మనల్ని కూడా జీవంతో లేపి కొత్త జీవితం ప్రసాదించు ప్రభువా అని ప్రార్థన చేసుకుందాం. దేవుడు మనల్ని దీవించునుగాక. ఆమేన్.